ఎప్పుడైనా మెగాస్టార్ తోటి కలిసి యాక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే? చాలా పెద్దవాడు, కానీ అది నిజమైతే ఎవ్రీ యాక్టర్ డ్రీమ్ అండి. ఒక సెట్ ఆఫ్ డైరెక్టర్స్, సెట్ ఆఫ్ హీరోలు ఉంటారు ఖచ్చితంగా. అబ్బాయిలు అయితే సెట్ ఆఫ్ హీరోయిన్స్. సో ఎవ్రీ యాక్టర్స్ డ్రీమ్ ఆయనతో కలిపి చేయటం. అట్లా అలా సెట్ ఆఫ్ యాక్టర్స్ ఆయన ఒకరు. అలా కనిపించి వెళ్ళిపోయినా పర్లేదు, అలా ఏదమ్మా మెరుపుదిగా ఒకసారి వచ్చాడు కనిపించి వెళ్ళినా పర్లేదు, అలా తగిలినా చాలు. ఆయన స్వాగ్ కూడా పెట్టింది పేరు. అంటే లేట్ 80s 90s లో మామూలుగా ఒక సినిమాని కథాపరంగా చూస్తున్నప్పుడు ఒక మెయిన్ లీడ్ యాక్టర్ కి స్టైల్ ని ఒక విధంగా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. డాన్స్, స్టంట్స్, డైలాగ్ డెలివరీ, ఆ హీరోయిజం, యూనో హీరో అంటే అలాగా. ఎస్పెషల్లీ గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు. ఇది అందరి నుంచే పుట్టింది అనొచ్చు దగ్గర నుంచి కొన్ని. అవును, చాలా న్యాచురల్ గా చేశారండి. కానీ ఆ కాలర్ ఎగిరేయటం అదంతాను. అండ్ హీరోయిన్ తోటి కూడా ఆన్ స్క్రీన్ ఎక్కడ చాలా న్యాచురల్ గా ఉండింది. మీ కాంబినేషన్ బాగా చేశారు, మీరు కూడా భలే అనిపించింది. అంటే యంగర్ డేస్ అందరికి వెళ్ళేలాగా. అదే అది డైరెక్టర్ రైటింగ్ దాని మీద రాశారండి. కాకపోతే కొంచెం ఫ్రీడమ్ వదిలేశారు. ఈ క్యారెక్టర్కి నువ్వేం చేయగలవు, నువ్వేం ఇన్పుట్స్ తీసుకొస్తావు, అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ. మాకు ఒక క్యారెక్టర్లో 2 వేరియేషన్స్ ఉంటాయి యాక్చువల్గా. ఫస్ట్ హాఫ్ టీనేజ్, అక్కడ వేరియేషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అడల్ట్, 30 years వచ్చేసి ఉంటాం. కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. దీనికి వేరియేషన్ కనిపించాలి, ఒక 12 years. ఆ 2 అది మాకు వదిలేశారన్నమాట. నువ్వేం చేస్తావు అన్నట్టు. కొన్ని అక్కడక్కడ లాగేసి. వండర్ఫుల్ అండి. అసలు చాలా మంది ఆడియన్స్ కమిటీ కుర్రోళ్ళు పార్ట్ 2 ఇంకో వేరియేషన్లో కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి డైరెక్టర్ గారు ఎప్పుడు రాస్తారో, మీరు మళ్ళీ ఈసారి కనపడితే ఎలా కనపడతారో వేచి చూడాలి. మళ్ళా సన్నపడమని ఎస్. అంటే ఈ సినిమాకి సంబంధించి యాక్టింగ్ ఒక ఎత్తు అయితే డబ్బింగ్ కూడా చాలా కష్టం కదా ఈశ్వర్ గారు. సో ఆ జర్నీ చెప్పండి. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఎనీవే. డబ్బింగ్ చేయడం అంటే మళ్ళీ అవన్నీ తిరిగి నటించటం ఒక క్లోజ్డ్ రూమ్లో. అది అంటే మా సినిమా స్టార్ట్ అవడానికి 2-3 years జర్నీ ఉంది కదండి. ఈ లోపు మేము డైలాగ్స్ అవి చూసుకోవడం, ఇప్పటికీ మా వాళ్ళని నిద్రలో లేపడిన డైలాగులు చెప్పేస్తాం. అలా అదంతా వెళ్ళిపోయింది. ఇంకా డబ్బింగ్ థియేటర్ అంటారు, ఇంకా అక్కడ ఎంజాయ్ చేయడమే కూర్చుని. వండర్ఫుల్ అండి. సో ఆన్ స్క్రీన్ సరే పోనీ యాజ్ అన్ యాక్టర్ ఈశ్వర్ గారికి ఆన్ స్క్రీన్ ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఏమిటండి ఇప్పుడు ప్రజెంట్? అండి ఏం లేదండి, మళ్ళీ ఇంకోసారి ఆయన పిలుపు కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఆయన పిలుపు రావాలి. ఇంకా మంచి సినిమాలు చేసి ఆయన పిలుపు కోసం వెయిటింగ్. నాతో సినిమా చేద్దాం రా అని ఆయన పిలుపు కోసం కూడా వెయిటింగ్ కదండి. ఇంకా అదైతే చాలు. ఇంకా మా డాడీ నేను ఇంకా దొరకం. వండర్ఫుల్ అండి. బట్ ఎస్, ఒక సాటి యాక్టర్గా నేను అదే చెప్తాను, మీలోని ఈ ఇన్నసెన్స్ని, ఈ నిబద్ధతని ఎప్పుడు ఇలాగే ఉంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ స్టైల్లో మెగాస్టార్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. ఇది కెమెరాలో స్టార్ మెగాస్టార్, అది మాకు స్లోగన్. ఓకే, హ్యాపీ బర్త్డే సార్. స్లోగన్స్ అంటే చాలా వస్తాయి కదా ఈశ్వర్ గారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, మెగాస్టార్ ఇస్ ద బెస్ట్. అబ్బో ఇట్లా చాలా రాసే ఉంటారు మీరు. అట్లా ఒక 2-3 స్లోగన్లు ప్లీజ్ ర్యాలీలో ఒకసారి. మాది ఒకటే ఉండదండి, స్టార్ మెగాస్టార్ అని అరుపు. అదే అసలు ఇంకెవరైనా మెగాస్టార్ని ఏమన్నా అటు ఇటు చేసి వేరే కంపారిజన్ చేసి మాట్లాడితే మనకి ఇంకా ఎటొచ్చి మనమే చేసుకుంటాం అనమాట. అంటే మీ అప్పుడు అనుకున్నా లేదు కానీ మా చిన్నప్పుడు ఈడో పెద్ద చిరంజీవి అన్నట్టు ఈడు బిల్డప్లు, ఈడో పెద్ద చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఈడు తోపు అన్నట్టుగా, నేను తోపురా అంటే నేను పెద్ద చిరంజీవిని రా అన్నట్టు ఆ వర్డ్కి ఇంక ఈయనే. అవునండి, అటు ఇటు అయితే ఊరుకోరు. మెగాస్టార్ మేనరిజమ్స్ లో మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మేనరిజమ్స్? ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చు. అదొకటిను. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు కానీ, ఫైట్స్ చేస్తున్నప్పుడు కానీ ఆడియన్స్ నాకు ఒకసారి పలకరిస్తారు ఇలాగా. అది నాకు ఫేవరెట్ అనమాట. అది నేను రిపీట్ చేయలేను కానీ, బట్ అది నా ఫేవరెట్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. లాస్ట్ క్వశ్చన్ అండి, మెగాస్టార్ గారితోటి ఏ హీరోయిన్ కాంబినేషన్ మీకు ఎక్కువ ఇష్టం? అంటే వెండి తెర మీద చూసినప్పుడు. వెండి తెర మీద
విజయశాంతి గారు, రాధిక గారు, రాధా గారు అసలు డ్యాన్స్ అంతే అంటారా? కదా. వండర్ఫుల్ అండి. ఇప్పుడు అబ్బాయిలకి ఆర్ అమ్మాయిలకైనా ఎవరైనా ఇండస్ట్రీలోకి వద్దామని చాలా మంది వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళందరి డ్రీమ్. ఇప్పుడు మనం రీల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది, ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది. సో అట్లా వాళ్ళకి మీరు అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏవి లేకుండా వచ్చిన వాళ్ళల్లో మీరు కూడా ఒకరు. అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ. సో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? నెవర్ గివ్ అప్ అంతే. డే ఖచ్చితంగా ఉండదు, అందరికీ ఉండదు. ఒక మధ్యలో ఆగి నువ్వు అటు వెళ్ళిపోయావా, నువ్వు నీకు వచ్చే ఆపర్చునిటీ నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టే, వేరే దానిలోకి వెళ్ళిపోయినట్టు. అసలు గివ్ అప్ ఇవ్వద్దు. స్ట్రగుల్ అంటే అది ప్రతి ఫీల్డ్లోనూ ఉంటుంది. నన్ను అడిగితే ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినవాడు ఆ ఎగ్జామ్ ఊరికే పాస్ అవుతాడు, చదువుకుంటూనే ఉండాలి పొద్దు నుంచి రాత్రి దాకా. 30 yearsకే ఎప్పుడుగా అవుతాడు. దానికి స్ట్రగుల్ ఉంది. సినిమా ఇండస్ట్రీ స్ట్రగుల్ అనేది పెద్ద స్ట్రగుల్ ఏం నన్ను అడిగితే కాదు. లైక్ పంక్చువాలిటీ అంటారు, కొంచెం డెడికేషన్ ఉండాలి, కన్సిస్టెన్సీ. నువ్వు అవకాశం రాలేదని డౌన్ అవ్వద్దు, అవకాశం వచ్చిందని చెప్పి ఎక్స్ట్రాకి వెళ్ళొద్దు. నీ పని ఏది నువ్వు అది చేసుకుంటూ వెళ్ళాలి. అది చెప్తే